వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. గైస్, ఈరోజు మీకు నేను కొత్తగా స్ట్రాటజీ తీసుకొస్తున్నాను. ఆహ్, ఇదేంటంటే మనం ఇక్కడే ఒకసారి చూసి బ్యాక్ టెస్ట్ చేసి ఎలా ఉంది, ఎ ఎవరికెవరికి ఇది ఉపయోగపడతది అనేది మీకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ స్ట్రాటజీ పనిచేస్తుందో లేదో చూద్దాం. సో, నేనేం చేశానంటే ఈరోజు వీకెండ్, అందుకే ఈరోజు బ్యాక్ టెస్టింగ్ యూజ్ చేసుకుందాం. ఓకే. సో, ఎందుకంటే లైవ్ మార్కెట్ ఉండదు. నేను ఫర్ నౌ నేను యూఎస్‌డి పైర్ తీసుకున్నాను. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాను. నేనేం చేశానంటే మీరు నా ముందు వీడియో చూసుంటే 15 మినిట్ టు 1 మినిట్ మన స్ట్రాటజీ ఉంది కదా! అదే స్ట్రాటజీని ఒకసారి డీప్‌గా అనలైజ్ చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను అన్నమాట విత్ బ్యాక్ టెస్టింగ్. సో, నేను అదే అలానే మీరు ఆ వీడియో చూసుంటే లెవెల్స్ ఎలా డ్రా చేస్తానో అలానే ఇక్కడ అన్ని నేను లెవెల్స్ డ్రా చేసుకున్నాను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే చార్ట్‌ని మొత్తం రీప్లే చేసుకొని అసలు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఒక అండర్‌స్టాండింగ్ వద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చార్ట్ అరౌండ్ 15 మినిట్స్‌లో ఉంది కదా! నేనేం చేస్తా అంటే దీన్ని ఒక 2-3 డేస్ ఆర్ 1 వీక్ గాని బ్యాక్‌కి పంపించి అక్కడి నుంచి మనం చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో అనేసి. ఓకే. లెట్స్ సపోజ్ టుడే ఇస్ 23. నేను ఒక 14థ్ 10 డేస్ బ్యాక్. ఇక్కడి నుంచి చూద్దాం అసలు ఎలా బిహేవ్ చేస్తుందని. నేను ఎక్కడో రాండమ్‌గా రీప్లై తీసుకెళ్ళి పెడుతున్నా అంతే. నేను స్పెసిఫిక్‌గా పెట్టట్లేదు. ఓకే. సో, ఇక్కడి నుంచి అంటే మనం ఎక్కడి నుంచి చూస్తున్నట్టు ఇక్కడ చూస్తే మీది 13థ్ ఫెబ్‌తో మార్కెట్ ఈరోజు 13థ్ ఫెబ్ అనుకోండి మీరు. ఓకే. సో, ఎలా ఉంటది అనేది మనం చూద్దాం. మనం ఆల్రెడీ లెవెల్స్ నేను డ్రా చేసి ఉంచాను. జస్ట్ మీకు క్లారిటీగా మళ్ళీ సింపుల్‌గా చెప్పాలంటే ఏం లెవెల్స్ ఇది అంటే, మీరు ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ 15 మినిట్ టు 1 మినిట్ స్ట్రాటజీ నా ప్రీవియస్ వీడియో ఉంటది అది చూడండి. సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇక్కడ చూసారు కదా! మోస్ట్‌లీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి మనం స్ట్రాంగ్‌గా ఏ లెవెల్స్ దగ్గరైతే మనకి ఆహ్, రివర్సల్స్ అవుతున్నాయో, సో, ఆ లెవెల్స్‌ని మనం అన్ని డ్రా చేసుకుంటాం. ఇగోండి నాకు ఇవన్నీ స్ట్రాంగ్ రివర్సల్స్ అనిపించాయి. అందుకే నేను ఈ లెవెల్స్‌ని ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసే టైం అయిపోద్ది. సో, మీరు ప్రీవియస్ వీడియో చూడండి. లెట్స్ జంప్ ఇంటూ అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఫర్ టుడే. సో, నౌ లెట్ మీ జంప్ టు ఇప్పుడేంటి మన ఫస్ట్ స్టెప్ ఏంటి? చార్ట్‌లోకొస్తారు మీరు. కరెంట్ చార్ట్, లైవ్ చార్ట్ అనుకోండి. అండ్ దెన్ మీరేం చేస్తారు 15 మినిట్స్‌లోకి మూవ్ అవుతారు అండ్ స్ట్రాంగ్ లెవెల్స్ అన్ని డ్రా చేసుకుంటారు 15 మినిట్స్ టైమ్‌లో. దాని తర్వాత ఏమవ్వాలి? మనం 1 మినిట్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాను. మీరు గనక చూస్తే ఇవన్నీ 15 మినిట్ లెవెల్స్. రైట్? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? ఒక్కసారి లెవెల్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఎలా? నేను ఆహ్, కొద్దిగా రీప్లే చేస్తుంటాను చార్ట్ దాన్ని బట్టి. ఓకే. లెట్స్ గో. అబ్జర్వ్ చేయండి. నేను కొద్దిగా స్పీడ్ పెంచుతాను. లేదంటే ఎక్కడైతే మన లెవెల్ టచ్ అవుతుందో అక్కడ ఆపుతాను. సో దట్ మనకు క్లారిటీ వస్తది ఏంటవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసుంటే ఓకే. లెట్ మీ కీప్ ఇట్ ప్రాపర్‌లీ. ఇదొక లెవెల్ మనకి. రైట్? ఇదొక 15 మినిట్స్ లెవెల్. ఇక్కడ మీరు చూస్తే నాకు తెలిసి ఇదైతే న్యూస్ టైమ్ అనుకుంటాను. ఎందుకంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చాయి అంటే బేసికల్లీ ఇట్స్ మోస్ట్‌లీ న్యూస్ టైమ్. సో, లెట్స్ సపోజ్ న్యూసే అనుకోండి. మీకు ఈ ఫస్ట్ లెవెల్ ఆహ్, ఎలా వర్క్ చేసింది ఒకసారి చూస్తే, న్యూస్‌లో కాబట్టి జనరల్‌గా మనం అవాయిడ్ చేస్తాం. నేను ప్రతి వీడియోలో మీకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాను. మీరు ట్రేడ్ చేసే టైంలో న్యూస్ ఉంటే ప్లీజ్ లెట్స్ నాట్ ట్రేడ్ అని. జనరల్‌గా ఇక్కడ అవాయిడ్ చేస్తాం. బట్ స్టిల్ ఎవరైనా తెలియక చేస్తే సో, లెట్స్ సపోజ్ ఇది చూసారా? ఇది స్ట్రాంగ్‌గా ఇక్కడికొచ్చింది. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసింది. గానీ ఈ ఈ లెవెల్ బ్రేక్ చేసాక మనం సేఫ్ సైడ్‌లో ఇక్కడెక్కడైనా ఎంటర్ అయ్యి ఉంటే విన్ అయ్యేవాళ్ళం. ఓకే. బట్ సపోజ్ బేసికల్లీ వి షుడ్ నాట్ ఎంటర్. అసలు ఈ ట్రేడే తీసుకో. ఎందుకంటే ఈ టైంలో న్యూస్ ఉంది కాబట్టి. ఓకే. బట్ స్టిల్ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే మనం సేఫ్ సైడ్‌లోనే ట్రేడ్ చేస్తాం. ఇదేంటి మనకి రిజెక్షన్‌లో ట్రేడ్ చేస్తాం కదా! అప్ సైడ్ తీసుకుంటాం. ఈ విక్ రిజెక్షన్‌లో మనం ఎక్కడైనా విన్ అయ్యే ఉండేవాళ్ళం. కింద ట్రేడ్ తీసుకుంటే. ఓకే. అది ఫస్ట్ లెవెల్‌ది. నెక్స్ట్ లెవెల్‌లోకి చూస్తే ఇగోండి ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. అండ్ ఇమ్మీడియేట్‌గా మనం అప్ సైడ్ తీసుకుంటే ఇక్కడ విన్ అయ్యేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మీరిక్కడ చూస్తే ఇగోండి.
వెరీ బ్యూటిఫుల్లీ ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో ఈ లెవెల్ని మార్కెట్ వెళ్ళింది. దీని తర్వాత మనకి ఈ క్యాండిల్ మీద మనం ట్రేడ్ చేస్తాం. ఇది కూడా విన్ అయ్యాం, రైట్? నెక్స్ట్ ఒక నిమిషం ఇటు మూవ్ చేస్తాను. ఓకే, బ్యూటిఫుల్. ఇది చూడండి, ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి మన లెవెల్ని బ్రేక్ చేసింది. ఇంత స్ట్రాంగ్ క్యాండిల్, ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా సరే పైనుంచి ఈ విక్ మీకు ఏం చెప్తుంది? సెల్లర్స్ పైనుంచి చాలా పుష్ చేస్తున్నా ఇక్కడ దాకా వచ్చింది కదా. బట్ స్టిల్ మన లెవెల్ ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేసిందంటే ఈ లెవెల్ మీకు నెక్స్ట్ది గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా ట్రేడ్ చేసిన వాళ్ళు స్ట్రాంగ్ గా విన్ అవుతారు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. బ్యూటిఫుల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వెళ్ళింది బట్ ఓకే, మేబీ ఇక్కడ లెవెల్ టచ్ అవ్వలేదు కాబట్టి ఎంట్రీ తీసుకోమనుకోండి. సో వదిలేయండి ఈ ట్రేడ్. ఇంకొకటి, ఇలా సపోజ్ ఇలానే లెవెల్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోండి. ఇలానే లెవెల్ ఉంది, ఇలాగ వచ్చి ఇక్కడ ఒక మనకు ఆల్రెడీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసింది. సార్ ఈ దిస్ ఇస్ రెడ్ క్యాండిల్, రైట్? సెల్లర్ క్యాండిల్. కానీ ఆల్రెడీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసాక ఇది బ్రేక్అవుట్ అయింది కదా, సో నెక్స్ట్ మనం మళ్ళీ సెల్ సైడ్ వెళ్దాం అని తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం 1 minute స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం. 1 minute అంటే సింగిల్ క్యాండిల్ కి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ సెల్లర్ ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడ వస్తారా మళ్ళీ ఈ గ్రీన్ తర్వాత? ఈ గ్రీన్ బ్రేక్అవుట్ అయ్యి మనం జనరల్ గా సెల్లింగ్ వెళ్తాం కదా, ఇక్కడ వస్తారా అంటే ఛాన్సెస్ 50-50. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసింది. సో ఛాన్సెస్ చాలా తక్కువ. సో బిగినర్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ష్యూర్ షాట్ ఇక్కడెక్కడో లెవెల్స్ ఉండి లేదంటే ఇంకేదైనా కాన్ఫిడెన్స్ ఉంటే మేబీ ఇక్కడ ఈ క్యాండిల్ మీద రెడ్ తీసుకోవచ్చు. బట్ ఏ కాన్ఫిడెన్స్ లేనప్పుడు లేదు, బిగినర్స్ మాకు ఇప్పుడు ఈ స్ట్రాటజీ ఎవరికి చెప్తున్నాను? బేసిక్ గా ఎవరికైతే ప్రైస్ యాక్షన్ రాదు, ఆర్ఎల్స్ న్యూ టు బైనరీ, సింపుల్ గా ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలన్న వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే, 15 minute to 1 minute లెవెల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది బ్లైండ్ గా అయితే ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఇట్స్ అరౌండ్, నేను చెప్పిన దాని ప్రకారం మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, దానికి బ్యాక్ టెస్ట్ చేస్తుంది. నాకు తెలిసి యాక్యురసీ అరౌండ్ 60-70% ఉంటుంది. ఎందుకంటే సింపుల్ గా లెవెల్స్ చేస్తున్నావు, ట్రేడ్ చేస్తున్నావు అంతే. దీనికి పెద్దగా బ్రెయిన్ యూస్ చేయట్లేదు, క్యాండిల్ సైకాలజీ యూస్ చేయట్లేదు, విక్స్ రీడింగ్ యూస్ చేయట్లేదు, లెవెల్స్ యూస్ అంటే సింపుల్ గా లెవెల్స్ డ్రా చేస్తున్నాం అంతే. సింపుల్ హారిజాంటల్ లెవెల్స్, అంతకన్నా ఏం లేదు. ఈ హారిజాంటల్ లెవెల్స్ నాకు తెలిసి ఎవరైనా డ్రా చేయగలరు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఇన్ బైనరీ ట్రేడింగ్, రైట్? ఇన్ ఎనీ ట్రేడింగ్ హారిజాంటల్ లెవెల్స్ కూడా డ్రా చేయడం రాదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది ఎవరికి అంటే మోస్ట్లీ ఇట్స్ ఫర్ బిగినర్ లెవెల్ ట్రేడర్స్. ఎవరికైతే సింపుల్ గా అట్లీస్ట్ హారిజాంటల్ లెవెల్స్ డ్రా చేయడం వచ్చో, దాని తర్వాత ఇంకా వాళ్ళకి క్యాండిల్ సైకాలజీ కానీ, విక్ రీడింగ్ కానీ, మార్కెట్ స్ట్రక్చర్స్ కానీ, ఈ ట్రెండ్ ఎలా ఉంది ఇవన్నీ ఏమి తెలియవు. బట్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్, దే వాంట్ టు మేక్ కొద్దిగా డబ్బులు సంపాదించాలి ఎలా అనేదానికి నేను ఈ స్ట్రాటజీ తీసుకొచ్చాను. మీడియం లెవెల్ కానీ అడ్వాన్స్ లెవెల్ ట్రేడర్స్ కానీ ఇది అసలు అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇది ఒక్కదాని మీద ట్రేడ్ చేయరు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ చాలా ఉంటాయి. మనం ఎలా వేరేగా ట్రేడ్ చేస్తాం. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్, రూకీ ట్రేడర్స్ కి నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ సింపుల్ గా, అందుకే బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం మనం. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, ఇదేం 100% షూట్ షాట్స్, 100% షూట్ షాట్ ఏ ట్రేడింగ్ లో కూడా ఉండదు. నా గెస్ ప్రకారం ఈ సింపుల్ గా బ్లైండ్ స్ట్రాటజీ మేబీ 60-65% 70% విన్ రేట్ ఉంటుంది. అంటే 10 ట్రేడ్లో మేబీ 6 విన్ అవ్వచ్చు, 4 పోవచ్చు. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకొని ఎంటర్ అవ్వండి ఎక్కువ ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే. ఓకే, లెట్స్ కంటిన్యూ యువర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేస్తాను, చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుందో. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కూడా మన ట్రేడ్ విన్ అయ్యి ఉండేవాళ్ళం. ఈ క్యాండిల్, ఎందుకంటే మనకు తెలుసు కదా, నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి నా మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రేడ్ ఎంటర్ అవుతున్నప్పుడు మన రీజియన్, ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏరియాలో ఎంటర్ అవుతున్నాం అని. దో మనం ఇక్కడ బయింగ్ సైడ్ ఎంటర్ అవుతుంది, ఎందుకంటే ఇది సపోర్ట్ కాబట్టి. దో ఇది గ్రీన్ క్యాండిల్ అయినా మనం ఎంట్రీ ఎక్కడ తీసుకునే వాళ్ళం? లెవెల్ కిందనే. ఎందుకంటే మనకి ఈ లెవెల్, ఈ హారిజాంటల్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్ కిందకి మార్కెట్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా మీ దగ్గర 30 seconds
పైనే టైం ఉన్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ ఎందుకంటే ఒకవేళ ఈ క్యాండిల్ స్ట్రాంగ్ హ్యామర్ అయింది, గ్రీన్ బుల్లిష్ హ్యామర్, అలా కాకుండా రెడ్ డోజీ అయినా, రెడ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అయినా మనం విన్ అయి ఉంటాం. ఎందుకంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బయస్ లెవెల్ కాబట్టి మోస్ట్లీ క్యాండిల్ ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. సో ఇది విన్ అయ్యే వాళ్ళం. ఓకే, సో ఇది కూడా విన్, దానిలో కౌంట్ చేస్తున్నాను. సో లెట్స్ ప్లే అగైన్. అవన్నీ మినిమైజ్ చేయండి. ఓకే, ఇప్పటికి 4 ట్రేడ్స్ దొరికాయి. ఫస్ట్ ఇది న్యూస్ కాబట్టి అది అవాయిడ్ చేయమని చెప్తే మిగతా 3 తీసుకుంటే విన్ లోనే ఉన్నాం. ఇక్కడ కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు ట్రేడ్ ఎంటర్ అయి ఉంటే నేను ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇమీడియట్ గా ఈ లెవెల్ అనేది మనకు వర్క్ అవుతుందో లేదో తెలీదు, క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఈ లెవెల్ ని ఇక్కడ ఈ లెవెల్ ని, ఈ హారిజాంటల్ లెవెల్ ని ఇక్కడ యూస్ చేసుకున్న ట్రేడ్ కి. ఎందుకంటే ఇంత వి స్ట్రక్చర్ వచ్చింది. సో ఇది మంచిగా టైం తీసుకుంది ఈ లెవెల్ కి రావడానికి. ఈ పై లెవెల్ నుంచి కింద లెవెల్ కి, ఈ పై లెవెల్ నుంచి కింద లెవెల్ కి మార్కెట్ రావడానికి మార్కెట్ ఎంత టైం తీసుకుంది. సో ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు ఈ ఏరియాలో. బట్ మీరు అదే ఈ ఏరియా మళ్ళీ తీసుకుంటే మోస్ట్లీ ఫెయిల్ అవుతుంది. సో తీసుకోవద్దనే చెప్తాను. దో ఇక్కడ మనం గ్రీన్ విన్ అయినా సరే. ఎందుకు అంటే మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి వెళ్ళి మధ్యలోంచే రిట్రేస్ అయ్యి కిందకు వచ్చింది. అంటే ఏంటి దాని మీనింగ్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ కి పైకి ఇక్కడ నుంచే వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది. ఈ లెవెల్ నుంచి యాక్చువల్ గా మనకి పైకి వెళ్తే బాగుంటది, ఎందుకంటే పై లెవెల్ అది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ కింద రావాలి, కానీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిందంటే దాని మార్కెట్ ఏంటి, పైకి వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు, కిందకే వెళ్తాను అంటుంది మార్కెట్. మరి కిందకే వెళ్తాను అన్నప్పుడు మార్కెట్ మనకి ఎలా తెలుస్తుంది ఈ లెవెల్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా? మేబీ బ్రేక్అవుట్ అయ్యి ఇదే ఈ లెవెల్ ఎలా బ్రేక్అవుట్ కిందకు వచ్చేచ్చు కదా మార్కెట్. సో అందుకే ఒక్కసారి లెవెల్ యూస్ చేస్తారు, మీరు ఇక్కడ యూస్ చేస్తారు కాబట్టి ఈ క్యాండిల్ మీద. అండ్ ఈ క్యాండిల్ మీద యూస్ చేయొచ్చు, ఎందుకు అంటే మనకి గుడ్ సైన్ ఉంది, మార్కెట్ పైకి నీట్ గా టైం తీసుకొని నీట్ గా ఈ కిందకు వచ్చింది. సో ఈ లెవెల్ బాగానే రెస్పెక్ట్ చేస్తుంది. కానీ ఈ లెవెల్ దగ్గర తీసుకోవద్దు ట్రేడ్. మేబీ ఇక్కడ విన్ అయ్యొచ్చు, ఇప్పుడు విన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్, ఐ మీన్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చేసింది. సో అంటే దీని అర్థం మార్కెట్ కిందకే వెళ్తాను అంటుంది. సో ఈ లెవెల్ మేబీ బ్రేక్అవుట్ అయ్యి మనకి గ్రీన్ క్యాండిల్ కి మన బులిష్ సైన్ కి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, క్లియర్. లెట్స్ మూవ్ ఆన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మళ్ళీ ఈ క్యాండిల్ నేను చెప్తుంది సేమ్. మన ఎంట్రీ మన ఏంటి, సెల్లర్ పై. ఇప్పుడు ఇది సపోర్టా, ఇది కింద నుంచి మన పైకి వెళ్తుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది, రైట్? సో మనం ఎక్కడికి ఎంట్రీ తీసుకుంటాం, సెల్లర్ సైడ్ పుట్ క్యాండిల్ చూస్తాం. ఇక్కడ చూస్తే ఈ విక్ అనేది మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది 30 సెకండ్స్ లోపలే ఇలా పైకి వెళ్ళింది, ఈ గ్రీన్ క్యాండిల్ బిహేవియర్ చూడండి, ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, అండ్ ఇంకా మీకు 30 సెకండ్స్ టైం ఉంది, ఇంకా మీ క్యాండిల్ టైమింగ్ లో 35 ఎంత ఉంది అనుకోండి, అంటే ఇంకా మీకు 5 సెకండ్స్ టైం ఉంది సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఈ రీజియన్ లో ఎక్కడైనా పుట్ సైడ్ ట్రేడ్ చేస్తారు. ఓకే, సో ఈ క్యాండిల్ ఏమైంది, దో ఇది మనకి గ్రీన్ క్యాండిల్ పడినా ఈ విక్ రిజెక్షన్ మీద మనం విన్ అయ్యేవాళ్ళం, రైట్? క్లియర్ చేయండి, ఈ విక్ రిజెక్షన్ మీద విన్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మనకి ఏంటి, మన మెయిన్ ఎంట్రీ ఏంటి, ఏరియా ఆఫ్ సెల్లర్స్ లో ఎంట్రీ అవుతున్నాం. అంటే మీకు కంప్లీట్ గా రెడ్ అయిపోవాలని ప్రస్తుతానికి రూల్ లేదు. మనం ఏంటంటే రిజెక్షన్ మీద కూడా విన్ అవ్వడానికే ట్రేడ్ చేస్తున్నాం. సింపుల్ గా ఈ విక్ రిజెక్షన్ మీదే మనం విన్ అవ్వాలి. లెట్ సపోజ్ మనం అనుకున్నట్టు 30 సెకండ్స్ అయిపోయాక క్యాండిల్ పైకి వెళ్ళింది అనుకున్నా, అంటే 1 మినిట్ క్యాండిల్ లో 60 సెకండ్స్ ఉంటాయి, ఈ 30 సెకండ్స్ దాటేకి వెళ్ళింది పైకి, లైక్ 45 సెకండ్స్ కో ఎంతకో పైకి వెళ్ళింది అంటే ట్రేడ్ అవాయిడ్ చేయాలి, సింపుల్. ట్రేడ్ తీసుకోం, ఎందుకంటే మన క్రైటీరియా మిస్ అయ్యింది. మనం ఏంటి 30 సెకండ్స్ పైకి వెళ్తేనే క్యాండిల్, ఇంకా 30 సెకండ్స్ పైన టైం ఉంది కాబట్టి ఎంటర్ అవుతుంది ఇక్కడ. కానీ మన 30 సెకండ్స్ కన్నా తక్కువ టైంలో ఎంటర్ అయితే ట్రేడ్ అవాయిడ్ చేస్తాం, సో నో ట్రేడ్ ఇక్కడ. సో ఇది డిపెండ్స్ అపాన్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ అనేది. ఓకే, బట్ స్టిల్ ఒకవేళ 30 సెకండ్స్ పైన అయితే నో ట్రేడ్, ఒకవేళ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉందంటే యూ విల్ టేక్ అన్ ఎంట్రీ ఫర్ సెల్ సైడ్, యూ వుడ్ హావ్ వన్. బికాస్ ఎందుకంటే పక్కాగా క్యాండిల్ లెవెల్ కిందనే క్లోజ్ అయింది, చూసారు కదా. సో మీరు ఎక్కడ తీసుకున్నా మీరు విన్ అయి ఉండేవారు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. జస్ట్ సెకండ్. ఓకే, ఇంకా టైం ఉంది.
పైకి వెళ్తుంది. ఓ చూడండి, సేమ్ లెవెల్, మళ్ళీ సేమ్ అదే కాన్సెప్ట్. ఈ క్యాండిల్ ఇప్పుడు నేను కింద నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ దీనికి సేమ్ ఇక్కడ కూడా ఈ రిజెక్షన్ అనేది 30 సెకండ్స్ పైన ఉన్నప్పుడే క్యాండిల్ ఈ లెవెల్కి వస్తే ప్లీజ్ మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, ఈ క్యాండిల్ మీద, ఎందుకంటే ఇది సెల్లర్ ఏరియా కాబట్టి. ఓకే, సో ఒకవేళ 30 సెకండ్స్ పైనే ఉండి టైం అంటే ఎంటర్ అయితే మీరు ఇది డీప్ విన్ అయి ఉండేవారు. దో క్యాండిల్ గ్రీన్ అయినా సరే యూ వుడ్ హావ్ వన్. ఒకవేళ 30 సెకండ్స్ తక్కువ టైంలోనే పైకి వచ్చి ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చిందంటే ట్రేడ్ ఎంటర్ అవ్వం, అంతే సింపుల్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి, అది ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నారు, ఎందుకంటే ఎందుకు ఈ లెవెల్ చూసారు కదా. సారీ, ఇది ఓకే, లెట్ మీ కీప్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ ఉన్న మార్కెట్ ఈ లెవెల్కి ఇంకా రీచ్ అవ్వలేదు అసలు. సో మనకి చాలా టైం పట్టింది. ఇలా వచ్చి మార్కెట్ ఇంత నీట్గా ఇక్కడికి వెళ్ళింది, ఈ లెవెల్ని ఇప్పుడు రీచ్ అయింది. సో మనం ఇక్కడ నీట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ నెక్స్ట్ మీరు మళ్ళీ వచ్చింది కదా ఈ లెవెల్లో అంటే తీసుకుంటామా? మన రూల్ ప్రకారం తీసుకోము, ఎందుకంటే ఈ రీజియన్లోని చాలా తక్కువ టైంలోనే మళ్ళీ మార్కెట్ వచ్చింది. ఓకే, సో అట్ 100% షూర్ ఈ మార్కెట్ అనేది బ్రేక్ అయిపోద్ది అనేసి ఈ ఈ రెస్పెక్ట్ చేయదు ఈ లెవెల్ నుంచి ఈ క్యాండిల్. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోము. హోప్ మీకు అర్థమైనట్టుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, ఈ ఫస్ట్ ఎంట్రీ మనకి చాలా టైం తర్వాత దొరికింది. సో ఈ లెవెల్ని సెల్లర్స్ రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఈ సెకండ్ ఎంట్రీ మాత్రం ఇమీడియట్ గా దొరికిసింది ఈ లెవెల్ మీద. సో ఇది సెల్లర్స్ రెస్పెక్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఇక్కడే ఎంట్రీ ఇచ్చేసారు మీకు. మళ్ళీ ఇక్కడ ఇస్తారా అంటే ఇవ్వరు, ఎందుకంటే అయిపోయారు, వాళ్ళకి స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ ఉంటే ఈ పాటి మార్కెట్ కిందకే వచ్చేసేది. కానీ ఏమైంది, స్ట్రెంత్ లేక మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. బయర్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి బయర్స్ ఈ లెవెల్ ఇంకా బ్రేక్ చేసేస్తారు అని అర్థం. హోప్ క్లారిటీ వచ్చినట్టుంది. ప్లీజ్ లెట్స్ మూవ్ ఆన్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఈ లెవెల్ దగ్గర మనం ఉన్నాం. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దన్నాను, ఇక్కడ తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చింది. సేమ్ మీరు ఈ లెవెల్ అబ్జర్వ్ చేస్తే మనకి సేమ్ మన ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఈ గ్రీన్ క్యాండిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ దాకా వచ్చిన క్యాండిల్. సో ఇక్కడ ఎక్కడో ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడెక్కడో కానీ, ఈ లెవెల్స్లో ఎక్కడో కానీ, ఎందుకంటే మనకి సెల్లర్ ఏరియా అని తెలుసు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. చూసారా ఎంత స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో. సో మనం ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా వీ వుడ్ హావ్ వన్. సో ఇది కూడా విన్నింగే. బట్ మెయిన్ థింగ్ మర్చిపోవద్దు, 30 సెకండ్స్ కన్నా టైం ఉంటేనే ఇందులో ఎంట్రీ అవుతారు. దట్ ఈస్ అంటే 25 సెకండ్స్, ఇంకా 1 మినిట్ లో 25 సెకండ్స్ పెండింగ్ ఉంది. క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళిందంటే నో ఎంట్రీ జోన్. ఓకే, వీ కాంట్ టేక్ ట్రేడ్. సింపుల్. లెట్ మీ క్లియర్ దిస్. లెట్స్ మూవ్ ఆన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నారు. మీకు ఇక్కడ లెట్స్ సపోజ్ మీరు ఇలా మనం ఇలా అనుకుందాం, ఇది ఈ క్యాండిల్ మనకి 20 సెకండ్స్ పైన వచ్చింది అంటే చాలా తక్కువ టైం ఉంది, మనం అంటే ట్రేడ్ తీసుకోలేము. సో నెక్స్ట్ ఈ లెవెల్, ఇది కూడా స్ట్రాంగ్ బయింగ్ లెవెలే కదా, సెల్లర్ లెవెల్ కదా మన లెవెల్. ఇక్కడ కూడా ట్రై చేస్తారు, ఇక్కడ కూడా మీరు దొరకకపోతే ఇంకా ఇక్కడెక్కడ ట్రేడ్ లేనట్టు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇదంతా బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి నేను లెవెల్స్ ఎప్పుడో డ్రా చేశాను, ఎప్పుడో ర్యాండమ్ గా 13 దగ్గర ఉన్నాం ఇంకా. ఓకే, సో నేను మీకు అర్థమైంది కదా, ఈ లెవెల్స్ దగ్గర ఇంకెక్కడ ట్రేడ్ చేయొద్దు ప్లీజ్. ఇక్కడ మీరు విన్ అయినా దిస్ ఇస్ ఇది ఒక బ్లైండ్ విన్ అంతే. మనం ట్రేడ్ చేస్తుంది ఇప్పుడు ఏంటి, బిగినర్స్ కోసం ఈ స్ట్రాటజీ. అంటే ఏ ప్రైస్ యాక్షన్ చూడట్లేదు, ఏ క్యాండిల్ సైకాలజీ చూడట్లేదు, విక్ రీడింగ్ చూడట్లేదు, మార్కెట్ స్ట్రక్చర్ ఏ ట్రెండ్ చూడట్లేదు, ఏమి చూడట్లేదు. సో అలాంటప్పుడు ఏవి ట్రేడ్ చేయొద్దు. ఒకసారి మీరు ఈ స్ట్రాంగ్ గుడ్ లెవెల్ మీద ట్రేడ్ చేశాక ఇవన్నీ ఇమీడియట్ మార్కెట్స్ దగ్గర ట్రేడ్ చేయొద్దు, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఓకే, మేబీ ఇక్కడ విన్స్ లా కనిపించవచ్చు మీకు, బట్ స్టిల్ తీసుకోవద్దని చెప్తాను నేను. అసలు మనకు గుడ్ టైం రావాలి అంతే. అంటే స్ట్రాంగ్ గా మార్కెట్ ఎలా వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటాం, మళ్ళీ ఎలా వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటాం. అంతేగాని మార్కెట్ ఎలా వచ్చాక ఎలా వెళ్తున్నప్పుడు ఈ రీజన్ లో తీసుకోము, ఎందుకంటే ఇట్ మైట్ ఫెయిల్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు
నేను చెప్పినట్టు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, రైట్? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, విన్ అయ్యాం. 30 seconds లోపల ఉంటాయి. ఓకే, గుడ్. లేదు 30 seconds లోపల ఉంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, సో నో ప్రాబ్లం. పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి వచ్చే మార్కెట్ ఇలా కిందకి వెళ్ళింది, ఇలా వస్తుంది బోల్ టైం పట్టింది. మన లెవెల్ ఏది? ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్, రైట్? ఈ లెవెల్ని ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మీరు ఎక్స్పెక్ట్ గైస్, చిన్న బ్రేక్ వచ్చింది వీడియోలోనే, రికార్డర్ ఫెయిల్ అయింది. ఇట్స్ ఓకే. మనం ఇక్కడకున్నాం ఇందాకల్లా, ఇది ఇక్కడ ఎలా ట్రేడ్ తీసుకుంటాం అర్థమైంది మనకి, ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా కిందకి వెళ్ళి పైకి వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకంటే మంచి గుడ్ టైం వచ్చింది, ఇక్కడ తీసుకోవచ్చు ట్రేడ్. వెంటనే ఇలా వచ్చేలా వెళ్ళిపోలేదు, ఇలా కిందకి వెళ్ళి లెవెల్స్ బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో మనకి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఇక్కడ ఫెయిల్ అయిందాం, మన స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు. నో ప్రాబ్లం. అన్నిటి దగ్గర మీకు చెప్పా కదా, అందుకే 60-70%. ఇప్పుడు దాకా మనకి ఒక్క దగ్గర ఫెయిల్ అయింది, ఇది రెండోది ఫెయిల్ అయినట్టుంది, అంతే. మిగతా అన్ని వర్క్ అయ్యాయి. సో మూవింగ్ ఆన్, ఇక్కడికి వచ్చింది మార్కెట్. ఇట్స్ అ వెరీ గుడ్ లెవెల్ మనకి, రైట్? ఎందుకంటే కింద నుంచి ఈ లెవెల్ని ఇంతవరకు, ఈ లెవెల్ని అసలు ఇంతవరకు మార్కెట్ టచ్ చేయలేదు. చూస్తే ఇదంతా ఈ లెవెల్కి రాలేదు ఇంతవరకు. సో ఇట్స్ అ వెరీ గుడ్ లెవెల్ అనమాట. ఇది ఈ లెవెల్కి మార్కెట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనం ఆన్ ద వీక్ రిజెక్షన్ మీద ఎంట్రీ తీసుకున్న, లెవెల్ పైన ఎంట్రీ తీసుకున్న, ఇక్కడ విన్ అయ్యే వాళ్ళం. సో నెక్స్ట్ చూద్దాం, మనకు టైం తక్కువ ఉంది, సో ఇదంతా ఎక్స్ప్లెయిన్. బట్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇది బ్యాక్ టెస్ట్ చేస్తుండాలి గైస్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఎక్కడ దొరికింది ట్రేడ్? మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఈ లెవెల్ టచ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అయ్యాం కదా, ఇక్కడ మళ్ళీ సక్సెస్ దొరికింది మనకి. ఓకే, ఇది చూసారు కదా. నీకు మళ్ళీ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇక్కడ ఎందుకు కన్ఫర్మ్గా మనకి కాన్ఫిడెన్స్ ఉంది గ్రీన్ అనేసి. ఇక్కడ మీరు చూసుంటే ఈ క్యాండిల్ మీద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి అది క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటి? సెల్లర్స్, రైట్? ఈ సెల్లర్స్ లోనే మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సెల్లింగ్ క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ అయింది, ఇది స్ట్రాంగ్ గా ఉంది. ఈ సెల్లింగ్ క్యాండిల్ వచ్చేసి వీక్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఈ పై నుంచి వస్తున్న సెల్లర్స్ ఇక్కడికి వచ్చే వీక్ అయిపోయారు ఈ లెవెల్ దగ్గర. మనకి తెలుసు ఇది ఒక స్ట్రాంగ్ హారిజాంటల్ లెవెల్, ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ అనేసి. సో ఇంత వీక్ ఉన్న వాళ్ళు ఎక్కడో దగ్గర చిన్న రిజెక్షన్ ఇస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ సైకాలజీ అన్ని తెలిసిన వాళ్ళకైతే ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే, ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ ఏంటిది? ఇది ఒక రివర్సల్ క్యాండిల్. మీకు మా ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్యాండిల్ కింద విక్ లేదు అంటే ఇది ఒక రివర్సల్ క్యాండిల్ లాగా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ రివర్సల్ క్యాండిల్, అండ్ ఆల్సో ఇట్స్ లైక్ అన్ ఎగ్జాస్షన్ క్యాండిల్. సో ఇది మనకు చెప్తుంది ఎగ్జాస్షన్ అయిపోయారు సెల్లర్స్, పై నుంచి వచ్చిన సెల్లర్స్ ఎగ్జాస్షన్ అయిపోయారు. సో అందుకే మనకి ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ మీద వి వుడ్ హావ్ వన్ హియర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఒక గుడ్ లెవెల్, మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే బై సైడ్. ఓకే, ఇక్కడ కూడా విన్ అయ్యాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. ఓకే, జస్ట్ మినిట్, టైం చెక్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ మార్కెట్ మనం తీసుకున్నాం ట్రేడ్. మళ్ళీ చూడండి మన నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? కింద ఎక్కడో ఉంది. ఇక్కడ దాకా రావాలి మార్కెట్ యాక్చువల్గా, కానీ మార్కెట్ ఇక్కడ దాకా రాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటారా చెప్పండి, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇది మీకు క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి జస్ట్ ఈ లెవెల్లో మీరు ట్రేడ్ తీసుకుంటారా తీసుకోరా? ఓకే, తీసుకుంటారా తీసుకోరా నా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇది నా క్వశ్చన్, మీకు ఎవరైతే చూసారో అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను చెప్పను. నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడికి మూవ్ ఆన్ అవుతాం? మళ్ళీ మనం ఇక్కడికి మూవ్ అయ్యాం అనుకోండి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ వీల్ ఎంటర్ హియర్, రైట్? ఎందుకంటే వై మార్కెట్ నీట్గా కిందకు వచ్చింది, మళ్ళీ మార్కెట్ నీట్గా పైకి వెళ్ళింది. స్ట్రాంగ్ గుడ్ వి షేప్ మార్కెట్. సో అందుకే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ మీద బ్రేక్అవుట్ అయింది తెలుసు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాండిల్ రీడింగ్ తెలిసిన వాళ్ళైతే ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ బయర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ఈ లెవెల్ దాకా బయర్స్, ఫుల్ బయర్స్, ఒక్క సెల్లింగ్ క్యాండిల్ కూడా లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ ఒక సెల్లర్ కూడా రానియలేదు. అండ్ వాళ్ళు ఏంటంటే ఎగ్జాషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత స్ట్రాంగ్ బయర్స్, ఒక 10 to 15 minutes బయర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కడో దగ్గర అలుపు అనేది ఉంటుంది, అలసట అనేది వస్తుంది.
ద మీనింగ్ ఏంటంటే ఎక్కడ వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ రాదు, ఒక స్ట్రాంగ్ లెవెల్ దగ్గర వస్తుంది. ఈ లెవెల్ మనం ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాం. సో మనకు ఒక కాన్ఫ్లుయెన్స్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్అవుట్, ఇదేంటి బ్రేక్అవుట్ అయిందా, చాలా మంది ఏమనుకుంటారు బ్రేక్అవుట్ అయిపోయింది ఇంకా స్ట్రాంగ్ బయర్స్ సో పైకి వెళ్తుంది మార్కెట్ అనేసి. బట్ మనకు తెలిసి ఇది ఒక ఫేక్ అవుట్ అనేసి, నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం అండ్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ రూకీ ట్రేడర్స్ మైండ్ లో పెట్టుకుంటే, ఇక్కడ మీరు ఈ క్యాండిల్ లో ఒకవేళ ట్రేడ్ చేసి ఫెయిల్ అయితే మనం యాజ్ ఎ మార్టింగల్ నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అవుతాం. సో యూ గాట్ ఎ డీప్ విన్ హియర్, స్టిల్ మీరు విన్నే. ఓకే, ఓకే ఇంకా 2 minutes ఉంది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, విన్ అయ్యారు. సో మళ్ళీ ఇక్కడ తీసుకుంటారు ఈ లెవెల్, తీసుకోము. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. లెట్ మీ ప్లే. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీరు అనొచ్చు ఇందాక ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ తీసుకో, ఐ మీన్ సారీ, మీకు ఆ క్వశ్చన్ మీకే వదిలేసాను కదా, ఐఎమ్ సారీ. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటామా, మార్కెట్ వెరీ గుడ్ పైకి వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ నైస్ గా కిందకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటా అంటే ఖచ్చితంగా ఇది గుడ్ సైన్ ట్రేడ్ తీసుకోవడానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ లాస్. ఓకే, ఇక్కడ లాస్ యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనం గ్రీన్ కి ట్రేడ్ తీసుకుంటాం, ఇది ఒక రెడ్ అయ్యింది. బట్ మేబీ బ్రేక్అవుట్ అయ్యి కదా తీసుకుంటే ఇది ఫెయిల్ అయ్యాం. మార్టింగల్ తీసుకుంటే విన్ అయ్యేవారు గ్రీన్ కి మళ్ళీ, బట్ నేను అది ఫెయిల్ కింద తీసుకుంటాను. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇంకెక్కడ ఫెయిల్ అయింది, ఇంక ముందు ఒక 2 times 3 times ఫెయిల్ అయింది. ఇప్పటికి 10-12 చూసాం, 10-12 3 ఫెయిల్ అయ్యాయి, 9 విన్ అయ్యాయి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ అగైన్. మేబీ ఇంకా 2 minutes ఉంటుంది వీడియో, బట్ నా కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అగైన్ ప్లీజ్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రూకీ ట్రేడర్స్. వాళ్ళకి ఏ ప్రైస్ యాక్షన్ ఏవి నాలెడ్జ్ లేకపోతే సింపుల్గా 50 minutes లెవెల్ తీసి 1 minute ఎలా ట్రేడ్ చేయాలో అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది యాక్చువల్గా సండే, బట్ నేను కూర్చొని బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో మీరు ఎవరైనా కొంతమంది చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే, కొద్దిగా మిడ్ లెవెల్ కానీ అడ్వాన్స్ లెవెల్ కానీ ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్లీజ్ బ్లైండ్ గా ట్రేడ్ చేయొద్దు. మీకున్న నాలెడ్జ్ ని యూస్ చేసుకొని, మీకు మిగతా కాన్ఫ్లుయెన్సెస్ యూస్ చేసుకొని అప్పుడే ట్రేడ్ తీసుకోండి. సో అప్పుడు మీకు ఇంకా యాక్యురసీ 80-85% యాక్యురసీ పెరుగుతుంది. రూకీ ట్రేడర్స్ ఏవి నాలెడ్జ్ లెవెల్కి అయితే 60% to 65% యాక్యురసీ ఉంటుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద మెయిన్ పాయింట్. లెట్స్ మూవ్ ఆన్. ఇది ఇంకా వీడియో టైం అయిపోయింది. సో నాకు తెలిసి ఐ థింక్ వీ షుడ్ ఎండ్ ఇట్ హియర్. సో నా కాన్సెప్ట్, నా స్ట్రాటజీ ఉంది ఫర్ రూకీస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ యూస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, దీని రిజల్ట్స్ మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో, ఇట్ విల్ బి సపోర్ట్ టు మీ. మీ అందరికీ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.